హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం కంప్లీట్ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. Which government agency developed India's first dedicated wildlife corridor on the Delhi-Mumbai Expressway in Rajasthan? రాజస్థాన్లోని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక వైల్డ్ లైఫ్ కారిడార్ ను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వ సంస్థ ఏది అంటే NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది వన్యప్రాణుల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా అవి సురక్షితంగా ప్రయాణించేలా అవకాశాన్ని కల్పిస్తాయి. హూ డెవలప్ ఇండియాస్ ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్? కృతి. భారతదేశపు మొట్టమొదటి ఏజెంటిక్ ఏఐ వ్యవస్థ అయినటువంటి కృతిను ఎవరు అభివృద్ధి చేశారు? కృత్యం ఏఐ. ఎప్పుడైనా సరే ఇండియాలో ఫస్ట్ అన్నా వరల్డ్ లో ఫస్ట్ అన్నా అది అంతేకాకుండా ఆర్టిఫిషియల్ కి ఇంటెలిజెన్స్ కి సంబంధించినది ఏ క్వశ్చన్ అయినా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. What is the name of the startup which recently announced the development of its second Earth observation satellite? ఇటీవల రెండవ భూమి పరిశీలన ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయాలని ప్రకటించినటువంటి స్టార్టప్ పేరు ఏమిటి అంటే గెలాక్సీ ఐ. In which country will Prime Minister Modi attend the BRICS summit in July 2025? ప్రధానమంత్రి మోదీ గారు 2025లో జూలైలో బ్రిక్స్ సమ్మిట్ కు హాజరవున్నటువంటి దేశం ఏది అంటే బ్రెజిల్ అండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే జూలై 6 మరియు 7లో బ్రెజిల్ లో రియో డి జెనారోలో జరిగేటువంటి బ్రిక్స్ సమావేశానికి మోదీ గారు అటెండ్ అవ్వనున్నారు. అంతేకాకుండా ఈ బ్రెజిల్ కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఏదండి? బ్రెజిల్ దేశం. What is the name of the mascot of 12th World Para Athletics Championships 2025? 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 యొక్క మస్కట్ ఏమిటి అంటే విరాజ్. Who has been appointed as the chairman to investigate the Air India flight A171 crash in Ahmedabad? ఇటీవల అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానము AI-171 ప్రమాదాన్ని పరిశీలించడానికి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే గోవింద్ మోహన్. In which Indian state is Alaram Wildlife Sanctuary recently designated as the country's first butterfly sanctuary located? భారతదేశంలో ఇటీవల మళ్ళీ ఇక్కడ మొట్టమొదటి వస్తుందండి. సో బర్డ్ ఫ్లై అభయారణ్యంగా ప్రకటించబడినటువంటి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది. అలా కాకుండా అలారం బటర్ఫ్లై సాంక్చురీ ఎక్కడ ఉంది అంటే ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ అని కూడా అడగవచ్చు. Which operation launched by USA to destroy Iranian nuclear sites? ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి అమెరికా ప్రారంభించినటువంటి ఆపరేషన్స్ ఏవి అంటే మిడ్ నైట్ హ్యామర్. సో నేను ఆపరేషన్స్ మీద ఒక వీడియో చేశానండి. మీకు టైం ఉంటే ఒకసారి ఆ వీడియోను ఒకసారి చూడండి. Bhashini is an Indian government project developed by which ministry under its National Language Translation Mission? భాషిని అనే భారత ప్రభుత్వ ప్రాజెక్టు జాతీయ భాషా అనువాద మిషన్ ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. భాషినికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆల్రెడీ గ్రూప్ 1 లో అడిగారండి. So which state becomes India's third fully literate state after Mizoram and Goa? మిజోరాం మరియు గోవాల తర్వాత ఏ రాష్ట్రం భారతదేశంలో 3వ సంపూర్ణ సంక్షర రాష్ట్రంగా మారింది అంటే త్రిపుర. Which airlines named the world's best airlines as per Skytrax 2025? Skytrax 2025 ప్రకారం ప్రపంచంలోనే ఉత్తమ విమానయాన సంస్థగా ఏ సంస్థ పేరు పొందింది అంటే ఖతార్ ఎయిర్వేస్. అదే భారతదేశంలో అయితే ఇండిగో అండి. ఇండిగోకి ఉత్తమ విమానయాన సంస్థనే కాకుండా ఉత్తమ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థగా కూడా గుర్తింపు పొందింది. Which state has become the top performer in digital procurement through the government e-marketplace? గవర్నమెంట్ e-marketplace ద్వారా మార్కెట్ల ద్వారా డిజిటల్ ఖరీదులో ఉత్తమ ప్రదర్శన కల్పించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. What is India's rank based on fastest growing electricity producing country? భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యుత్ ఉత్పత్తి దేశాల జాబితాలో ఎన్నవ స్థానం పొందింది అంటే 3rd ర్యాంక్, 3వ ర్యాంక్. Which city set Guinness World Record during International
యోగా డే 2025 సెలబ్రేషన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 వేడుకల సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన నగరం ఏదంటే విశాఖపట్నం. ఎక్కడ జరిగిందండి ఇది? ఆర్కే బీచ్ లో జరిగింది. ఎంతమంది హాజరయ్యారంటే 3 లక్షల మందికి పైగా ఇందులో హాజరయ్యారు. Recently, which state issued an amendment order designating Hindi as a general third language for students in classes 1 to 5 in Marathi and English medium schools? ఇటీవల మరాఠీ మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు హిందీని సాధారణ 3వ భాషగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే మహారాష్ట్ర. Which national institute collaborating to implement Delhi's artificial rain project ante IIT Kanpur. Which space startup is ready to launch India's first thinking data compute satellite on ISRO's SSLV? భారతదేశపు మొట్టమొదటి ఆలోచించే డేటా కంప్యూటర్ ఉపగ్రహాన్ని ఇస్రో యొక్క చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం అయినటువంటి ద్వారా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి అంతరిక్ష స్టార్టప్ ఏది అంటే టేక్ మీ టు స్పేస్ స్టార్టప్. ఇది హైదరాబాద్ కు చెందినటువంటి స్టార్టప్ అనేది. ఇన్ విచ్ స్పేస్ ఇండియన్ ఆర్మీ లాంచ్ ద ఫస్ట్ కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియో స్టేషన్. భారత సైన్యం తొలి కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ప్రారంభించినటువంటి ప్రదేశం ఏది అంటే పితోర్గఢ్, ఉత్తరాఖండ్. దీనిని ఏ పేరుతో పెట్టారు, ఏ పేరుతో కూడా పిలుస్తారండి? పాంక్షుల్ పల్స్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారంటే స్థానిక ప్రజలతో సంబంధాలను బలపరిచేందుకు, అంతేకాకుండా ప్రాదేశిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఆపరేషన్ సద్భావన కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎవరు ప్రారంభించారు? ఇండియన్ ఆర్మీ. Which state has inaugurated India's first, మళ్ళీ ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ వస్తుందండి, మాహౌట్ విలేజ్ ఇన్ మధుమలై టైగర్ రిజర్వ్. మధుమలై టైగర్ రిజర్వ్ భారతదేశపు తొలి మావటి గ్రామాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అండి. ఇది ఎక్కడ ఉంది? మధుమలై టైగర్ రిజర్వ్ లోని. ఎక్కడ అంటే తెప్పకాడు ఏనుగుల శిబిరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. Who has become the first Indian driver to win sprint race on debut in Formula 2 race. Formula 2 race లో తన తొలి స్ప్రింట్ రేసులో విజయం సాధించినటువంటి తొలి భారతీయ డ్రైవర్ ఎవరు అంటే ఖుష్ మైని. Where is India's first Vande Bharat maintenance depot is being set up? ఇక్కడ అండి జోధ్పూర్, రాజస్థాన్ లో. మళ్ళీ ఇండియాస్ ఫస్ట్ వస్తుందండి. సో కొంచెం ఇలాంటి ఫస్ట్ వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి. What is the name of the space mission commanded by Indian Group Captain Subhash Shukla? భారత గౌరవనీయులైనటువంటి గ్రూప్ కెప్టెన్ సుభాష్ శుక్లా నేతృత్వం వహించినటువంటి అంతరిక్ష దౌత్యానికి పేరు ఏమిటి అంటే యాక్సియం 4 మిషన్ అండి. ఈ మిషన్ ద్వారా ఇతను చరిత్రను సృష్టించడమే కాకుండా తొలి భారతీయ ఖగోళ యాత్రిక కూడా పేరు సంపాదించారండి. ఈ మిషన్ ను యాక్సియం స్పేస్, నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్వహించాయి. ఇది ఎందుకు తోడ్పడుతుందంటే అంతరిక్ష పరిశోధన మరియు అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడమే ఈ మిషన్ యొక్క మెయిన్ లక్ష్యం. మిషన్ పేరు ఏమిటండి? యాక్సియం 4 మిషన్. According to the UN Sustainable Development Solutions Network latest Sustainable Report 2025, what is the India's rank? ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశం 193 దేశాలు ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 99వ స్థానంలో నిలిచింది. అదే మీరు 2024లో అయితే ఎన్నవ స్థానంలో ఉందండి? భారతదేశం 109వ స్థానంలో ఉంది. మనం ఇప్పుడు 2025లో ఎందులో ముందున్నామంటే, ఎందులో పురోగతిని సాధించామంటే పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైనటువంటి ఇంధనం, విద్య, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగంలో అత్యున్నత ప్రతిభని ప్రదర్శించింది భారతదేశం. Which states gets an approval to set up a nuclear power plant based on small modular reactor? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ సాంకేతికత ఆధారంగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి పొందిన రాష్ట్రం ఏది అంటే బీహార్ రాష్ట్రం. అంతేకాకుండా బీహార్ తో పాటుగా మరో 5 రాష్ట్రాలను కూడా అనుమతి పొందడం, మరో 5 రాష్ట్రాలు కూడా అనుమతి పొందాయండి. అవి ఏవేవి అంటే హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్. Which military operation launched by Iran targeting the United States Al Udeid Air Base in
ఖతర్. ఇరాన్ ఖతర్లోని అమెరికా ఆల్ ఉదయ్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించినటువంటి సైనిక ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ బషర్ అల్ ఫహద్. మనం ఇప్పుడే చదివాం కదండి. అదే యుఎస్ ఏ ఆపరేషన్ ని చేపట్టిందండి, మిడ్ నైట్ హ్యామర్. అందుకు ప్రతీకారంగానే ఇరాన్ ఆపరేషన్ బషర్ అల్ ఫహద్ అనే ఆపరేషన్ ని చేపట్టింది. Which national institute has developed a remote compost monitoring solution to enhance sustainable agriculture and reduce urban waste? స్థిరమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం మరియు పట్టణ వ్యర్థాలను తగ్గించేందుకు రిమోట్ కంపోస్ట్ మానిటరింగ్ సొల్యూషన్ ను అభివృద్ధి చేసినటువంటి జాతీయ సంస్థ ఏది అంటే IIIT బెంగళూరు. Under the Viksit Bharat at 2047 vision, which ministries have jointly launched Navya, a pilot initiative aimed at providing vocational training to adolescent girls in Sonbhadra, Uttar Pradesh. Viksit Bharat 2047 దృష్టికోణంలో ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్భద్ర జిల్లాలో కిషోర వయసు బాలికలకు వృత్తి శిక్షణ అందించేందుకు ఉద్దేశించబడినటువంటి నవ్య అనే పైలట్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖలు ఏవి అంటే మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ. వరల్డ్ బ్యాంక్ లాంచెస్ $426 million program to boost water security in which city? ప్రపంచ బ్యాంక్ నీటి భద్రతను మెరుగుపరిచేందుకు $426 మిలియన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం ఏది అంటే బెంగళూరు. వరల్డ్ విటిలిగో డే అబ్జర్వ్డ్. ప్రపంచ విటిలిగో దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే జూన్ 25. Which country's parliaments votes to close vital Strait of Hormuz after US strikes on nuclear sites? ఏదండి ఇరాన్ పార్లమెంట్. Which day observed on సంవిధాన్ హత్యా దినస్? ఏ రోజు అంటే జూన్ 25 సంవిధాన్ హత్యా దినంగా జరుపుకుంటాము. In which Indian city did Lok Sabha Speaker Om Birla inaugurate the National Conference of Estimates Committee? భారత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు జాతీయ అంచనాల కమిటీ సదస్సుని ప్రారంభించినటువంటి భారతీయ నగరం ఏది అంటే ముంబై. Which Indian state has recently granted other backward classes OBC status to transgender community అంటే అస్సాం. ఇటీవల భారతదేశంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఇతర వెనుకబడి తరగతుల హోదా కల్పించిన రాష్ట్రం ఏది అంటే అస్సాం అండి. ఇలా చేసినటువంటి ఫస్ట్ రాష్ట్రమే అస్సాం. Recently, which state planned to launch the Majhi Vasundhara campaign 6.0 to promote environmental conservation? ఇటీవల పర్యావరణ పరిరక్షణ ప్రోత్సహించడానికి మాజీ వసుంధర క్యాంపెయిన్ ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఇది 1 year పాటు కొనసాగుతుంది. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 వరకు ఇది జరుగుతుంది. ఇందులో 28,000కు పైగా స్థానిక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు పాల్గొంటాయి. ఎన్విరాన్మెంట్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని. BSNL లాంచెస్ ఇండియాస్ ఫస్ట్, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ వస్తుంది, సిమ్లెస్ 5G ఇంటర్నెట్ ఇన్ విచ్ సిటీ అంటే హైదరాబాద్. Which Indian state was the first to implement amended Bharat Net program under the state-led model? ఇది అండి గుజరాత్. Which 2 Indian states are involved in the interstate water dispute related to Banakachela Reservoir project? బనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అంతర్రాష్ట్ర నీటి వివాదంలో పాల్గొన్నటువంటి 2 భారత రాష్ట్రాలు ఏవి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది మాత్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గోదావరి నదిలోని అదనపు నీటిని కృష్ణా మరియు పెన్నా నదుల ద్వారా కరువు ప్రాంతం అయినటువంటి రాయలసీమ ప్రాంతానికి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కారణం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఉల్లంఘన, అలాగే కృష్ణా గోదావరి నదీ నిర్వహణ మండలి మరియు కేంద్ర జల సంఘం వంటి ముఖ్యమైన నియంత్రణ సంస్థల అనుమతి లేకపోవడమే దీనికి కారణం. Asia's first lit glacier is the Ala Glacier located in which country? ఆసియాలో మొట్టమొదటి డిస్ట్ గ్లేషియర్ గా గుర్తించబడినటువంటి ఆలా గ్లేషియర్ ఏ దేశంలో ఉంది అంటే నేపాల్ లో ఉందండి.
In which Indian city was the Indian Conservation Conference 2025 held? భారత సంరక్షణ సదస్సు 2025 ఏ భారతీయ నగరంలో నిర్వహించబడింది అంటే ఉత్తరాఖండ్ లో నిర్వహించబడిందండి. ఇండియా రీసెంట్లీ సైన్డ్ సబ్మెరైన్ కోఆపరేషన్ అగ్రిమెంట్ విత్ విచ్ నేషన్? భారతదేశం ఇటీవల ఏ దేశంతో సబ్మెరైన్ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే దక్షిణాఫ్రికాతో కుదుర్చుకుంది. On which date is National Statistics Day observed in India each year? 29th జూన్. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ గణాంకాల దినోత్సవం ఏ తేదీన నిర్వహించబడుతుందంటే 29th జూన్ అండి. ఈ రోజున భారత గణాంక శాస్త్ర పితామహుడు మరియు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపకుడు అయినటువంటి ప్రొఫెసర్ ప్రసన్న చంద్ర మహలోబిస్ గారి జన్మదినాన్ని స్మరించుకుంటూ ఈ రోజున జరుపుకుంటారు. Which organization launched the UNAT initiative? Very, very important question అండి ఇది. UNAT initiative aimed at reforming global governance. UNAT initiative దేనికి సంబంధించింది అని జస్ట్ ఇలాగే అడగచ్చండి. సో దేనికి సంబంధించింది? రిఫార్మింగ్ గ్లోబల్ గవర్నెన్స్, అంటే గ్లోబల్ గవర్నెన్స్ ను సంస్కరించేందుకు ఉద్దేశించినటువంటి UNAT ఉపక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది అంటే UN నేషన్స్. దీన్ని ప్రారంభించింది మాత్రం ప్రధాన కార్యదర్శి అయినటువంటి యాంటోనియో గుటెరస్ గారు. On which date did the government of Bangladesh officially designated as New Bangladesh Day? ఎప్పుడంటే 8th August. Which Indian city has been selected to host the 23rd edition of the World Police and Fire Games in 2029? 2029లో జరగనున్నటువంటి 23వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ తో నిర్వహించేందుకు ఏ నగరాన్ని ఎంపిక చేశారు అంటే అహ్మదాబాద్. విచ్ స్టేట్స్ టీమ్స్ ఓన్ ద మెన్స్ టైటిల్ అండ్ ద ఇనాగరల్ హాకీ ఇండియా మాస్టర్ కప్ 2025? 2025లో జరిగినటువంటి మొదటి హాకీ ఇండియా మాస్టర్ కప్ లో పురుషుల టైటిల్ ను గెలుచుకున్నటువంటి రాష్ట్ర బృందం ఏది అంటే తమిళనాడు. ఇండియాస్ ఫస్ట్ వస్తుంది. ఇండిజినియస్ MRI మిషన్ ఈజ్ సెట్ టు అండర్గో టెస్టింగ్ అట్ విచ్ ఇన్స్టిట్యూట్? భారతదేశపు మొదటి స్వదేశీ MRI యంత్రాన్ని పరీక్షించినటువంటి సంస్థ ఏది అంటే ఎయిమ్స్ ఢిల్లీ అండి. ఇక్కడ పరీక్షించబోతున్నారంటే 2025 అక్టోబర్ నాటికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ తో న్యూఢిల్లీలో అండి. ఇది దేని ద్వారా అంటే సమీర్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ గా అడగొచ్చింది. సమీర్ అనే ప్రాజెక్ట్ కూడా దీనికి సంబంధించిందే కాబట్టి నేను ఇలా చెప్పడం జరిగింది. In which state the rare iron potassium sulfate minerals discovered by Indian researchers in Kutch? భారత పరిశోధకులు కచ్ లో కనుగొన్న అరుదైన ఐరన్ పొటాషియం సల్ఫేట్ ఖనిజం ఏ ప్రాంతంలో ఉన్నది అంటే గుజరాత్ లో ఉందండి. దీనిని ఏమని కూడా పిలుస్తారంటే జారోసైట్ అని కూడా పిలుస్తారు. ఇది ఏ ఉపగ్రహంతో సమానంగా ఉంది అంటే మార్స్ ఉపగ్రహంతో సమానంగా ఉందండి. అలాంటి పరిస్థితులు ఇక్కడ మీకు చూడవచ్చు ఇక్కడ కచ్ లో. Which country scientists created it by stitching together key parts of genomes from 144 varieties of wild and cultivated varieties of rice from Asia using PacBio high fidelity hi-fi sequencing technology? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ టెక్నాలజీ కూడా అడగచ్చు. హై ఫిడిలిటీ సీక్వెన్సింగ్ టెక్నాలజీ అన్నా కూడా ఏ వెరైటీస్ అంటే రైస్ వెరైటీస్ అని కూడా అడగచ్చు. సో ఆసియాలో ఎన్ని రకాలంటే 144 రకాల అడవి మరియు సాగు బియ్యం జాతుల జన్యు సమాచారం భాగాలను PacBio హై ఫిడిలిటీ సీక్వెన్సింగ్ సాంకేతికను ఉపయోగించి ప్యాన్ జీనోమ్ ను రూపొందించినటువంటి దేశం ఏది అంటే చైనా. Which country hosted Convex 3 2025, the world's largest nuclear emergency అండి? ఇది న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ ఏది ఎక్కడ జరిగింది అంటే రొమేనియాలో జరిగింది. ఎక్కడ నిర్వహించబడింది అంటే చెర్నావోడా అణు విద్యుత్ కేంద్రంలో దీనిని నిర్వహించడం జరిగింది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ పీస్ ఇండెక్స్? ఎంత అండి? 115వ ర్యాంక్. అదే స్కోర్ అయితే 2.229 స్కోర్ అండి. అదే 2024లో దీని ఇండియా ర్యాంక్ ఎంత అంటే 116వ ర్యాంక్ అండి. వరల్డ్ MSME డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? 27th జూన్.
ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు అంటే 27th June. Which Indian state will host the 5th edition of the Khelo India University Games in 2025? 2025లో 5వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ఏ రాష్ట్రం నిర్వహించనుంది అంటే రాజస్థాన్. India's first AI-powered smart traffic system was launched in which state? భారతదేశంలో మొట్టమొదటి AI ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థను ప్రారంభించినటువంటి ద్వారకా ఎక్స్ప్రెస్ ఎక్కడ అండి? ద్వారకా ఎక్స్ప్రెస్ లో ఏ రాష్ట్రానికి చెందింది అంటే న్యూఢిల్లీ. Under which mission does Bihar lead India in the use of the scan and share feature? స్కాన్ అండ్ షేర్ ఫీచర్ ను ఉపయోగించడంలో భారత్ లో అగ్రస్థానంలో ఉన్నటువంటి బీహార్ ఇది ఏ మిషన్ లో భాగంగా సాధించింది అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. In which city was Garuda's Agri drone indigenization facility recently inaugurated? గరుడా కంపెనీ యొక్క అగ్రి డ్రోన్ దేశీకరణ సౌకర్యం ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే చెన్నై నగరంలో. In which Indian state did the Ministry of Ayush host the Hybrid Global Summit Yoga Connect 2025? Yoga Connect 2025 అనే హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్ ను ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించింది అంటే న్యూఢిల్లీలో. Which Indian city has been nominated as UNESCO's Creative City of Gastronomy? యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా నామినేట్ చేయబడినటువంటి భారతీయ నగరం ఏది అంటే లక్నో. Which Indian state launched the ఉద్యోగ్ క్రాంతి ఇనిషియేటివ్? ఉద్యోగ్ క్రాంతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే పంజాబ్. Which airline was ranked the world's safest in 2025 by airlinerating.com? 2025లో airlineratings.com ప్రకారం ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఎయిర్లైన్ గా గుర్తింపు పొందినటువంటి ఎయిర్లైన్ ఏది అంటే ఎయిర్ న్యూజిలాండ్. Which company secured a $200 million AI contract with the US Department of Defense in 2025? 2025లో అమెరికా రక్షణ శాఖతో $200 మిలియన్ విలువైన ఏ ఒప్పందాన్ని పొందిన కంపెనీ ఏది అంటే ఓపెన్ ఏఐ. Which Indian ministry collaborated with AIIMS Delhi in 2025 to launch a competition aimed at developing new treatments for sickle cell disease? 2025లో సికిల్ సెల్ వ్యాధికి కొత్త చికిత్సలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఏ భారత మంత్రిత్వ శాఖ ఎయిమ్స్ ఢిల్లీతో కలిసి పోటీని నిర్వహించింది అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. According to a 2025 report, which organization revealed that India increased its nuclear warhead count to 180 in 2024? 2025 నివేదిక ప్రకారం భారతదేశం 2024లో తన అణు ఆయుధాల సంఖ్యను 180కి పెంచిందని ఏ సంస్థ వెల్లడించింది? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి, స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ. What was the code name of the US military operation launched in 2025 to destroy Iran's key nuclear facilities at Fordo, Natanz and ఇస్ఫాన్? ఇక్కడ మూడు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ ఫెసిలిటీ? ఇరాన్స్ యొక్క ఫెసిలిటీస్ ఫార్దో, నతాంజ్ అండ్ ఇస్ఫాన్. 2025లో ఫోర్ట్ నతాంజ్, ఇస్ఫాన్ లోని ఇరాన్ ముఖ్యమైన అణు స్థావరాలను ధ్వంసం చేయడానికి ప్రారంభించినటువంటి అమెరికా సైనిక చర్య యొక్క కోడ్ నేమ్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్. Which Indian payment bank received the Digital Payment Award in 2025 for its exceptional contribution to financial inclusion and digital banking services? 2025లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ సేవలలో అత్యుత్తమ కృషికి గాను డిజిటల్ పేమెంట్ అవార్డు అందుకున్నటువంటి భారతీయ పేమెంట్ బ్యాంకు ఏది అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. In the financial year 2024 and 2025, which Indian state topped the countries in wind power capacity addition by installing over 1,331 megawatt, contributing to India's goal of achieving 100 gigawatt of wind energy by 2030. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2030లో 100 గిగావాట్ల విండ్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించేందుకు భారతదేశం చేపట్టిన ప్రయత్నంలో భాగంగా
1331 మెగావాట్లకు పైగా వాయు విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పి దేశంలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక అండి. ఇదే క్వశ్చన్ రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 2 లో అడిగారండి. ఏ స్టేట్ విండ్ ఎనర్జీలో టాప్ పొజిషన్ లో ఉంది? ఆన్సర్ కర్ణాటక. Where did the 8th edition of the India's France Giant Military Exercise Shakti 2025 commence held? లేదండి, శక్తి 2025 అనే 8వ ఎడిషన్ భారత ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసం ఎక్కడ ప్రారంభమైంది అంటే లా కెవలేరియా ఫ్రాన్స్ లో అయింది. అది భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ఎయిర్ ఫోర్సెస్ మధ్య జరిగితే గరుడ అని, అదే విధంగా నేవీస్ మధ్య జరిగితే వరుణ అని కూడా అంటారు. Which Swedish company owned the $2 million Food Planet Prize in 2025 for developing a low-emission green fertilizer using plasma technology and renewable energy? 2025లో ప్లాస్మా సాంకేతికత మరియు పునరుత్పాదక ఇంధనంతో తక్కువ ఉద్రేసన కలిగినటువంటి గ్రీన్ ఫర్టిలైజర్ ను అభివృద్ధి చేసి $2 million ఫుడ్ ప్రైజ్ ను గెలుచుకున్నటువంటి స్వీడన్ కంపెనీ ఇది అంటే నైట్రో క్యాప్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏనండి ఆన్సర్ నైట్రో క్యాప్. In May 2025, Nagsankar Temple in Assam was officially recognized as a model temple for which type of conservation effort? 2025 మేలో అస్సాం రాష్ట్రంలోని నాగ్శంకర్ దేవాలయం ఎలాంటి సంరక్షణ కార్యక్రమానికి ఆదర్శ దేవాలయంగా అధికారికంగా గుర్తింపు పొందింది అంటే తాబేలు సంరక్షణ, టర్టిల్ కన్జర్వేషన్. What is the name of the person appointed as the new managing director and India head of Meta in 2025? 2025లో మెటా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఇండియా హెడ్ గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అరుణ్ శ్రీనివాస్. India's first artificial intelligence AI-centric special economic zone says aimed at advancing AI, artificial intelligence infrastructure and innovation is being established in which city? భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలు మరియు నవీనతను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాటు చేయబడినటువంటి మొదటి ప్రత్యేక ఆర్థిక మండలి అంటే సెజ్ ఎలాంటి నగరంలో ఏర్పాటు చేయబోతుంది అంటే నవరాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఇవి అండి ఇవాల్టి monthly June month full current affairs. Thank you so much. Please subscribe. Thank you so much for watching and listening. Study with Tricks.